నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు కళాకారుల పరిచయంలో భాగంగా మీకు ఒక మంచి కొత్త కళారూపాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. కళారూపం పేరు, కళాకారుల పేరు వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? బాగుంది సార్. ఏం పేరు మీ పేరు? పోతిగంటి శ్రీనివాస్ గౌడ్. పోతుగంటి శ్రీనివాస్ గౌడ్. ఏం కళాకారులు మీరు? నేను ఒక కథ కళాకారుని. నేను 101 దీపాలతోని ప్రదర్శన చేస్తాం. నేను అతి చిన్న వయసులోనే కళ అంటే నాకు ఇష్టం. కనీసం నేను ఒక 20 ఏళ్ళ సంది ప్రోగ్రామ్ చేస్తాను సార్. మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి, మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీ గురువు గారు ఎవరన్నీ చెప్పండి మా ప్రేక్షకులకు. మా కన్న తండ్రి ముండయ్య, తల్లి శంకరవ్వ. వాళ్ళకు నేను 3వ సంతానం. నా పేరు శ్రీనివాస్ గౌడ్. మేము గౌడ్స్. మా గురువు మిద్దరాములు. నేను ఇట్లా ఢిల్లీ ప్రోగ్రామ్ చేసిన, ఇప్పుడు హైదరాబాద్ చేసిన, అంతకుముందు ఖమ్మం, ఇవన్నీ ప్రోగ్రామ్స్ తెలంగాణ ధూమ్ధామ్లలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన. మినిస్టరు మన కొప్లేశ్వర్ కానీ, గంగుల కమలాకర్ కానీ, మన రమణాచార్య సార్ ప్రభుత్వ సలహాదారుడు, ఆయన చేత మీదకి అవార్డు తీసుకున్నాం. మా లోకల్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల ద్వారా, మొన్న రవిచంద్ర సారు పొన్నం వాళ్ళ. మీ కళారూపం స్పెషాలిటీ ఏంటి? దాన్ని ఏమంటారు? ఏం కళారూపం అంటారు దాన్ని? ఒగ్గు కథ 101 దీపాల ప్రదర్శన. ఒగ్గు కథ 101 దీపాలు ప్రదర్శన. అంటే మీరు ఒక్కళ్ళే చేస్తారా, లేకపోతే ఇంకా చాలా మంది ఉంటారా దాంట్లో? నా టీము ఒక 6 ఉంటాం సార్ మేము. నేను ఒక్కనే దీపాలు ఎత్తుకుంటా. ఆడియేషన్ ఉంటుంది, సైడ్ ఉంటారు, 2 డప్పులు ఉంటాయి, ఒక తాళం, కంజర. 101 దీపాలు ఒకటే దాంట్లో ఉంటాయి? ఒకటే ఉంటుంది సార్. అచ్చా. మొత్తం నెత్తి మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తాం. ఇట్లా పండి పోరుతాం. నోరుతోని లోటు తీస్తా, కింద పడకుండా. నూనె కూడా కింద పడదేమో. ఏది పడదు సార్. చాలా కష్టం కదా? చాలా కష్టం. ఒక 15 కిలోల వెయిట్ ఉంటుంది అది. చెప్పండి, ఇంకా మీ గురించి చెప్పండి. మేడం సార్, మేము పేద కళాకారులం. అదే మాది కళా విన్నే బతుకుడు. అదే ఉద్యోగం ఏం లేదు? ఉద్యోగం ఏం లేదు సార్. ఏం చదువుకున్నావు? నేను 9th డిస్కౌంట్. మేము తెలంగాణ దుమ్దలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాం, కానీ మాకు అవకాశాలు రాలేదు సార్. ఏది గవర్నమెంట్ ఊళ్ళో ఉంటారు కాబట్టి దూరం ఉంటారు కదా. దూరం ఉంటాం. గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించలేదు సార్. స్పెషల్ ఆర్ట్ ఫామ్ కదా ఇది? అవును సార్. అవును. మీ టీం మీరే ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు మీకు? అంటే మీరే నేర్చుకున్నారా? మీ సొంత క్రియేటివిటీ అది? సొంతం. మీరు ఎవరికైనా మీలాగా ఇంకెంతమంది చేస్తారు ఇట్లా? ఇట్లా ఇంకొక 2-3 చేస్తారు అంతే. చాలా కష్టం కదా ఇది? బాగా చాలా కష్టం. అట్లా చిన్నగా చుక్క నూనె మీద పడ్డ కూడా పొక్కులు వస్తాయి. అవును, ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి. చాలా రేర్ ఆర్ట్ ఫామ్ ఇది. ఒక ½ అన్ అవర్ ఆకుండా డ్యాన్స్ చేయగలరా? ½ అన్ అవర్. ఏదైనా రికార్డ్ బుక్ ప్రయత్నం చేయకపోయారు రికార్డులు ఎక్కడానికి? సార్ మాకు ఇవి తెలియదు సార్. మమ్మల్ని ఎవరు ముందు రాణిస్తలేదు. రికార్డ్ ప్రోగ్రామ్ చేయండి సార్. మీరు ముగ్గురు కలిసి ఒక రికార్డ్ ప్రోగ్రాము రవీంద్ర భారతిలోనో మీ ఊర్లోనో ఎక్కడనో సార్, కొంచెం డైరెక్టర్ అదే చూడండి, ప్రయత్నం చేయండి. రికార్డ్ ప్రోగ్రామ్ చేస్తే కొంచెం ఇట్లాంటివన్నీ ఏంటి అంటే స్పెషల్ ప్రోగ్రామ్ కదా సార్. రికార్డ్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తే పబ్లిసిటీ అవుతుంది అన్నట్టు. ఇట్లా ఎల్లమ్మ కథలు కూడా సార్ 5 రోజులు ఆగుంటే చెప్తాం. 5 రోజులు ఎల్లమ్మ కథ. సరే, కథలు, ఒగ్గు కథలు, ఒగ్గు డోళ్ళు అది వేరు.
అదంతా అదొక రూపం అది. మీరు చేసినటువంటి ఈ 101 101 దీపాలు ప్రదర్శన చాలా బాగుంది. ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రాం చేశారు మీరు? అంటే వాస్తవానికి ఈ మన గవర్నమెంట్ ద్వారా అటు మన గుళ్ళకాడ చేసినాం సార్, ఇండోమెంట్ ద్వారా చేసినాం. అటు పుష్కరాలు బయట ప్రజలు పిలుస్తారా మిమ్మల్ని? పిలుస్తారు సార్. మేము ఒగ్గు కథలు ఎక్కువ చెప్తాం సార్. దానిలోనే ఈ భాగంగా చేస్తారు. ఇది ఒక భాగం సార్. ఇది ఒక భాగం. మీరు ఒగ్గు కథ చెప్పుకుంటూ ఈ భాగంలో చేస్తారు. ఇప్పుడు ఎట్లా జీవనోపాధి గడుస్తుందా మీకు? తక్కువ సార్, అట్లా కష్టంగా ఉంది. కష్టం ఉంది సార్. మమ్మల్ని ఏదైనా గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదన్నా ప్రజలు పోషించాలి. అట్లా ఇది అట్లా చాలా మంచి ఆర్ట్ ఫామ్. కొంచెం ఇంకా ప్రయత్నం చేయండి సార్ బాగా. ఇంకా దీని స్పెషాలిటీ గురించి ఏమన్నా ఉంటే చెప్పండి. 101 దీపాలు కాక సత్యాన ఏడంతరాల బోనం ఎత్తుకొని కూడా ప్రదర్శన చేస్తారు సార్. ఎట్లా? ఏడంతరాల బోనం. ఏడంతరాల బోనం అంటే బోనం అంటే బోనం మీద బోనం, అట్లా 7 బోనాలు ఉంటాయి సార్. ఏడంతరాల బోనం, సత్యాన బోనం మొత్తం. సో ఏడంతరాల బోనము బాగా. ఇది కొత్త శిష్యులు ఏమన్నా తయారు చేస్తున్నారా మరి చిన్నపిల్లలను? ఇవ్వలేదు సార్. మాతోనే ఈ ఒగ్గు కథ అనేది ఇప్పటికే మాకు జీవనోపాధి గడతలేదు. ఇంకా వేరేటోళ్ళు వచ్చి నేర్చుకోండి. అవి చదువుకుంటూ పాటు కూడా ఇది నేర్చుకోండి. ఎందుకంటే మనసు ఆహ్లాదము, భక్తి, ముక్తి, జనాలను రంజింపజేయడం అనేది జరగాలి. ఫ్యూచర్లో కూడా మీరు అట్లా నిరుత్సాహపడకండి. ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి, మీకు హెల్ప్ అవుతుంది. మీరు అట్లా నిరుత్సాహపడద్దు. నేను కూడా ఒక సింగర్ని. నేను ఇట్లా తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్లో 1000 మంది కళాకారులను పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు మీరు వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ జనాలను రంజింపజేస్తూ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఏదైనా అవకాశాలు కూడా సార్ తప్పకుండా చేద్దాము. ఇది మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ సార్ 99633311 మళ్ళీ ఒకసారి 99633311 ఓకే. ఎంతమంది ఉంటారు మీ టీంలో? 6 సార్. 6. ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. మంచి ఆర్ట్ ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఇది చాలా రేర్ ఆర్ట్ ఫామ్. వీరు చాలా బీదరికల్లో ఉన్నారు. వీరికి మన వంతు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మీ వంతు సహాయం కూడా చేయాలని, అందరూ కూడా వీళ్ళ కళారూపాలను బ్రతికించాలని కోరుకుంటూ ఆర్టిస్టులకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ రఘునందన్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.